హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు వీడియోలో అనదర్ హ్యూజ్ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకునే ప్రాజెక్ట్ వచ్చేసి మోనాడ్. సో మోనాడ్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేసి 2 వేస్ చెప్తాను. ఒకటి వచ్చేసి ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇంకోటి వచ్చేసి విత్ క్యాపిటల్ మీరు ఈ ఎయిర్ డ్రాప్కి ఎలా ఎలిజిబిలిటీ అవ్వాలో చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ వీడియోలో అంటే సో వీడియో కాసంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టాట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ని క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్ మొనాడ్ గురించి డిస్కస్ చేద్దాం. మొనాడ్ వచ్చేసి ఒక లేయర్ 1 బ్లాక్ చైన్ అనమాట. సో ప్యారలల్ ఈవీఎం చైన్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు, దట్ టు L1. సో లేయర్ 1 ప్రాజెక్ట్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ మెయిన్ నెట్ లాంచ్ చేయకన్నా ముందు వాళ్ళ టోకన్ అనేది ఉండాలన్నమాట. సో బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ద L1s ఏవైతే ఉన్నాయో వాళ్ళ చైన్ మెయిన్ నెట్ లాంచ్తో పాటు టోకన్ని కూడా సేమ్ టైం అనేది లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే యాప్టోస్, సుయి, జెటా చైన్. సో ఏదైతే L2 చైన్, L1 చైన్స్ ఉన్నాయో అన్నిటికీ టోకన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ గో లైవ్. సో దీంట్లో మనం డెఫినెట్లీ మెయిన్ నెట్లో యాక్టివిటీ చేసి ఎయిర్ డ్రాప్ విన్ అవ్వలేము, ఎందుకంటే టోకన్ కన్నా మెయిన్ నెట్ కన్నా ముందే మనం ఇందులో ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇందులో 2 వేస్లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. దానికన్నా ముందు వీళ్ళ ఫండింగ్ రౌండ్ తీసుకున్నట్లయితే వీళ్ళు ఏప్రిల్ మంత్లో హ్యూజ్ ఫండింగ్ అనేది క్లోజ్ చేశారు. $225 million వర్త్ ఆఫ్ రౌండ్ క్లోజ్ చేశారు. అండ్ టోటల్ ఫండింగ్ వచ్చేసి $244 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అనేది వీళ్ళు క్లోజ్ చేశారు. సో హ్యూజ్ ప్రాజెక్ట్ అవ్వబోతుంది. అండ్ ఇది L1 ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ టోకన్ కమ్యూనిటీ మెంబర్స్కి వాళ్ళ మెయిన్ నెట్ లాంచ్ కన్నా ముందే ఇస్తారు. సో దట్ ఈస్ ద ఆల్ఫా. సో ఇప్పుడు మీరు ఇందులో ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు? 2 వేస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ దగ్గర ఫండ్స్ లేవు, ఫ్రీగా ఇన్వాల్వ్ అనుకుంటే వెరీ సింపుల్. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసి జాయిన్ ద కమ్యూనిటీ కొట్టేసి వాళ్ళ డిస్కార్డ్ జాయిన్ అయిపోయి ఇందులో మీరు లెఫ్ట్ సైడ్లో సోషల్ క్రెడిట్స్లోకి వెళ్తే ఇక్కడ మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో మీరు ఈ రోల్స్ అనేది అక్యుములేట్ చేసుకోవాలి. సో బేసికల్లీ మీరు యూజర్స్కి, అదర్ యూజర్స్కి హెల్ప్ చేస్తూ దాంట్లో కాన్వర్సేషన్ చేస్తూ డెవలప్ అయ్యి మీరు రోల్స్ అనేది ఎండ్ చేయొచ్చు. సో ఈ రోల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే దీనిలో ప్రీవియస్లీ టాప్ రోల్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు వార్మ్ హోల్ వాళ్ళు ఎయిర్ డ్రాప్ అనేది ఇచ్చారు టు మొనాడ్ ఎకోసిస్టమ్ యూజర్. సో దట్ ఈస్ ఎ హ్యూజ్ థింగ్. సో డెఫినెట్లీ వీళ్ళ ప్రాజెక్ట్ టోకన్స్ కూడా ఈ రోల్ ఉన్న హోల్డర్స్కి డెఫినెట్లీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో వెళ్ళి వెంటనే డిస్కార్డ్లో జాయిన్ అయిపోయి మొనాడ్ డిస్కార్డ్లో అండ్ యాక్టివ్గా ఉండండి. అదర్ యూజర్స్కి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. కీప్ గ్రైండింగ్. అండ్ మీకు ఏదైనా రోల్ వస్తే నా ఉద్దేశంలో డీసెంట్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వే. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, బట్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ థింగ్, సెకండ్ మెథడ్ వచ్చేసి ఎవరైనా ట్రై చేయొచ్చు, బట్ దిస్ ఇస్ టోటల్ స్పెక్యులేషన్. సో సెకండ్ థింగ్ వచ్చేసి మీకు గుర్తున్నట్లయితే నేను చెప్పాను ఆల్రెడీ, కమ్యూనిటీ మెంబర్స్, ఇఫ్ యూ ఆర్ టాప్ మొనాడ్ కమ్యూనిటీ మెంబర్, చెక్ యువర్ వార్మ్ హోల్ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ. సో మొనాడ్ కమ్యూనిటీ మెంబర్స్కి వార్మ్ హోల్ ఎయిర్ డ్రాప్ అనేది ఇచ్చింది. సో ఇప్పుడు నా ఉద్దేశంలో డెఫినెట్లీ మొనాడ్ కూడా వార్మ్ హోల్ కమ్యూనిటీ మెంబర్స్కి ఎయిర్ డ్రాప్ అనేది ఇవ్వచ్చు. సో బట్ ఎలా ఇవ్వచ్చు? రీసెంట్గా వార్మ్ హోల్ వాళ్ళు వాళ్ళ ఓన్ స్టేకింగ్ అండ్ డెలిగేషన్ అనేది లాంచ్ చేశారు, గవర్నెన్స్ పోర్టల్. దీంట్లో మీరు వెళ్ళేసి మీ వార్మ్ హోల్ టోకన్స్ని డెలిగేట్ చేసి ఓటింగ్ పవర్ ఏం చేయొచ్చు. అండ్ నా ఉద్దేశంలో ఎవరైతే ఇందులో డెలిగేట్ చేస్తారో వాళ్ళకు మొనాడ్ టోకన్స్ అనేది ఎయిర్ డ్రాప్ కింద వచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. అండ్ మీకు ఇంకా క్లారిటీ లేకుంటే ఇది నిన్నటి పోస్ట్. అండ్ ఈరోజు సమ్ టైమ్ బ్యాక్ చూడొచ్చు, వీళ్ళు జీ మొనాడ్ అనే పోస్ట్ అనేది చేశారు జస్ట్ ఆఫ్టర్ ద స్టేకింగ్ పోస్ట్. సో డెఫినెట్లీ సమ్ ఆఫ్ ద అదర్ లింక్ ఉంది స్టేకింగ్కి, మొనాడ్ ఎయిర్ డ్రాప్కి. సో డెఫినెట్లీ స్టేకింగ్లో ట్రై చేస్తే మీకు ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు వార్మ్ హోల్లో మీరు ఎలా డెలిగేట్ చేయాలో చెప్తాను. సో దీనిలో 1 ఇంపార్టెంట్ థింగ్ సో స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ మీ దగ్గర సొలానా వ్యాలెట్ అండ్ మెటామాస్క్లో బేస్ 2 ఉండాలి. మన వార్మ్ హోల్ టోకన్స్ వచ్చేసి బేసికల్లీ సొలానా వ్యాలెట్లు ఉంటాయి, వాటిని మనం బ్రీచ్ చేసి బేస్లో స్టేక్ చేస్తాం. ఎలా చేయాలో చెప్తాను. ఈ లింక్ ఉంటుంది, లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి స్టేక్ టు గవర్నెన్స్ కొట్టండి, వ్యాలెట్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ స్టార్ట్ కొట్టండి. నెక్స్ట్ స్క్రీన్లో మీకు ఈ పేజ్ వస్తుంది. సో ఈ పేజ్లో మీరు ఎవరికన్నా ఇక్కడ కావాలంటే మై సెల్ఫ్ అని మీకే డెలిగేట్ చేసుకోవచ్చు, మీరు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఇక్కడ లిస్ట్లో ఎవరికైనా డెలిగేట్ చేయొచ్చు. ఇన్ కేస్ కావాలంటే మీరు నాకు కూడా డెలిగేట్ చేయొచ్చు. సో నా వ్యాలెట్ అడ్రస్ కింద పెడతాను. ఆ వ్యాలెట్ అడ్రస్ వచ్చి ఇక్కడ పేస్ట్ చేయగానే నా నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్క్రీన్లో కంటిన్యూ కొట్టేసేయండి. అండ్ ఇక్కడ మీరు నాకు డెలిగేట్ చేయొచ్చు. డెలిగేట్ చేయకన్నా ముందు మీరు టోకన్స్ని సొలానా నుంచి బేస్కి బ్రిడ్జ్ చేసుకోవాలి. సో దానికి సొలానా వ్యాలెట్ కనెక్ట్ చేయండి, దేంట్లో అయితే మీకు వార్మ్ హోల్ టోకన్స్ ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో బేస్ సెలెక్ట్ చేసుకొని
ఇక్కడ మెటమాస్క్ అనేది మీరు కనెక్ట్ చేసుకోవాలి. సో మెటమాస్క్ ఏదైతే ఉందో ఈ కనెక్ట్ వ్యాలెట్ బటన్ పైన క్లిక్ చేసి మీరు మెటమాస్క్ కనెక్ట్ చేయండి. దాని తర్వాత అమౌంట్ ఎంటర్ చేయండి. నేను 4868 టోకన్స్ని బ్రిడ్జ్ చేస్తున్నాను. సో ఫీజు వచ్చేసి $0.18, చాలా తక్కువ. బ్రిడ్జ్ కొట్టేయండి. నేను ఎప్పుడు చేసినప్పుడు జస్ట్ లాంచ్ అయిన 10 minutes లోపే చేశాను. అప్పుడు ఫ్యాంటమ్లో కొంచెం వార్నింగ్స్ వచ్చాయి ఫిషింగ్ సైట్ అని, బట్ అది జెన్యూన్ సైటే. ఇప్పుడేం ఆ వార్నింగ్స్ కూడా ఉండవు మీకు. సో ఫస్ట్ బ్రిడ్జ్ కొట్టగానే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి బ్రిడ్జ్ వచ్చేస్తుంది. బేస్ మెయిన్నెట్లోకి మన టోకన్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత కంటిన్యూ కొట్టండి. ఇక్కడ చూసిన టోకన్స్ అండ్ డెలిగేటింగ్ టు క్రిప్టో తెలుగు అండ్ ఐ రెడ్ పైన టిక్ చేసి స్టేక్ ఫర్ గవర్నెన్స్ బటన్ పైన క్లిక్ చేయాలి. సో వన్స్ అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టేక్ ఆప్షన్ వస్తుంది. సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయండి అండ్ దాట్స్ ఆల్. మనం వన్స్ ఈ ట్రాన్సాక్షన్ చేయగానే మనం సక్సెస్ఫుల్గా డెలిగేట్ చేసినట్టు కింద చూడొచ్చు, డెలిగేటెడ్ 4.87 W టు క్రిప్టో తెలుగు అని. సో అంతే, ఇది వచ్చిందంటే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ డెలిగేటెడ్. సో దెన్ ఇక్కడ మెటమాస్క్లోకి వెళ్ళి చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి సాఫ్ట్ స్టేకింగ్. సాఫ్ట్ స్టేకింగ్ అంటే ఏంటంటే మీ టోకన్స్ మీ వ్యాలెట్లోనే ఉంటాయి. మీరు ఎన్ని రోజులు ఆ వ్యాలెట్లో పెట్టుకుంటే దానిలో మీరు డెలిగేట్ చేసిన వాళ్ళకు ఓటింగ్ పవర్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎప్పుడైనా కూడా ఈ టోకన్స్ని విత్డ్రా చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. బట్ సెల్ చేసే వరకు మీరు డెలిగేషన్లో ఉంటారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. బట్ మీరు స్టేక్ చేసి తర్వాత ఇమీడియట్గా సెల్ చేస్తే మీకు ఇక్కడ డెలిగేషన్ వచ్చేసి 0 అయిపోతుంది. సో ఎన్ని రోజులు మీరు హోల్డ్ చేసుకుంటే అంతే ఉంటుంది. సో నా ఉద్దేశంలో అట్లీస్ట్ 2 to 3 months అనేది హోల్డ్ చేసుకోండి అండ్ అంటిల్ మొనాడ్ ఎయిర్ డ్రాప్ వచ్చే వరకు పెట్టుకుంటే ఇట్ ఈస్ ఈవెన్ బెటర్. సో దీనిలో రిస్క్ అనేవి ఏం లేవు. ఓన్లీ మీ దగ్గర ఆల్రెడీ వామోల్ ఎయిర్ డ్రాప్ ఉండి అది హోల్డ్ చేసుకుంటే ఇందులో ట్రై చేయండి. డెఫినెట్లీ బోనస్ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ చాలామంది మినిమం ఎంత స్టేక్ చేస్తే బాగుంటుందని అడుగుతారు, బట్ నా ఉద్దేశంలో మినిమం అని క్రైటీరియా లేదు. బట్ ఎంత ఎక్కువ స్టేక్ చేస్తే మీకు అంత ఎక్కువ రివార్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మొనాడ్ వచ్చేసి హై ప్రీమియం ప్రాజెక్ట్. సో డెఫినెట్లీ వాళ్ళ టోకన్ అనేది వాళ్ళ మెయిన్నెట్ లాంచ్ కన్నా ముందే రిలీజ్ చేయాలి. సో దాని ద్వారా డెఫినెట్లీ ఈ వామోల్ స్టేకింగ్ ఒక అడ్వాంటేజ్. అండ్ ఈవెన్ మీరు డిస్కార్డ్లో వెళ్ళి కూడా గ్రైండ్ చేసి రోల్స్ అనేది ఫామ్ చేయండి అంతే. అండ్ నౌ ఇన్ కేస్ మీరు విత్డ్రా చేసి మీ టోకన్స్ని వాపస్ సొలానాకి సెండ్ చేసుకోవాలంటే పోర్టల్ బ్రిడ్జ్ లింక్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. ఇక్కడ వచ్చేసి మీ బేస్ నుంచి సొలానాకి టోకన్స్ని బ్రిడ్జ్ బ్యాక్ చేసుకోవచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ మొనాడ్ ఎయిర్ డ్రాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ వామ్ హోల్ స్టేకింగ్. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇన్ కేస్ మీ దగ్గర వామ్ హోల్ టోకన్స్ ఉంటే. అది ఈరోజు వీడియో. దాట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.